మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, గుండె జబ్బుల ప్రాణదాత, వికలాంగుల హక్కుల ఆత్మబంధువు, వృద్ధుల వితంతువుల పెన్షన్ పెరగడానికి కారకులైన మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, మా జెండా ఎంఆర్పిఎస్ జెండా. మా జెండా ఎంఆర్పిఎస్ జెండా. ప్రస్తుతం మా అజెండా తెలుగుదేశాన్ని గెలిపించడం. మా జెండా ఎంఆర్పిఎస్ జెండా. ప్రస్తుతం మా అజెండా మాత్రం తెలుగుదేశాన్ని గెలిపించడం. తెలుగుదేశాన్ని గెలిపించడంలో మా స్వార్థం లేదు. మా బిడ్డల భవిష్యత్తు కనపడతా ఉంది. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్న కోణంలో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పాలకపక్షానికి అనేక సార్లు వినతులు, విజ్ఞప్తులు, డిమాండ్లు, అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా మా వినతిని, మా విజ్ఞప్తిని, డిమాండ్ని మేము వారి ముందు పెట్టినప్పుడు, అవును గతంలో నేను వర్గీకరణ చేశాను, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు రిజర్వ్ ఉంది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంటు అనుకూలంగా వస్తే మొట్టమొదటి సమావేశంలోనే వర్గీకరణ బిల్లు పెట్టి నేను మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతైనా కృతజ్ఞత ఉండాలి. మాదిగ జాతి అంటే కృతజ్ఞతగా మారిపోయారు. మేము మాదిగలుగా కృతజ్ఞత గతంలోనే చంద్రబాబు గారికి చూపించాం. వర్గీకరణ చేశాడు, మళ్ళీ చేస్తానంటే మేము చేసిన వాళ్ళం. ఇప్పుడు మేము ఏదైతే పెట్టామో 35 డిమాండ్ని అన్నీ కూడా సాధారణంగా ఆహ్వానించి మాదిగల్ని ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని చెప్పి ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నిజంగా చెప్తున్నాం, ఆత్మసాక్షిగా చెప్తున్నాం. టీడీపీ గెలుపు, ఇంటూరు నాగేశ్వరరావు గారి గెలుపు, మాదిగల గెలుపు. 100కి 100% చెప్తా ఉన్నాం, నొక్కి చెప్తా ఉన్నాం. టీడీపీ గెలవకపోతే ఈ రాష్ట్రంలో మాదిగలకి అభివృద్ధి లేదు. టీడీపీ గెలవకపోతే మాదిగలకి అభివృద్ధి లేనప్పుడు మా కళ్ళ ముందే వర్గీకరణ శాస్త్రం కాకుండా వర్గీకరణ విషయం ఎత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. ఇంకొకటి నా మాదిగ సోదరులకి మీడియా పరంగా చెప్తా ఉన్నాను, అయ్యా మీరు ఓటేసేటప్పుడు మీ బిడ్డలు గుర్తు రావాలి. మీరు ఓటేసేటప్పుడు మీ బిడ్డలు గుర్తు రావాలి. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటతోని నీ బిడ్డలు చదివించుకుంటూ వర్గీకరణ లేకపోతే రేపు ఫలితాలు లేవు అంటే నువ్వు పడిన కష్టం నీ బిడ్డ పడకూడదని ఇంత శ్రమ పడుతున్నా. నువ్వు 5 ఏళ్ళకి వచ్చే ఓటును కానీ నువ్వు దుర్వినియోగం చేసుకుంటే, అది సక్రమంగా వినియోగించుకోకపోతే నీ బిడ్డల పాలిట శాపంగా మారింది. ఆ శాపాన్ని నీ బిడ్డలకు నువ్వే తెచ్చిపెట్టకూడదు. కాబట్టి వర్గీకరణ విషయంలో మేము మీ బిడ్డల కోసం, మా కోసం చేస్తున్న పోరాటంలో నా మాదిగ జాతి మొత్తం ముందుకు రావాలని కోరుకుంటూ, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేసినప్పుడు మనకి 4 సంవత్సరాల్లోనే 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అప్పటికి వర్గీకరణ వచ్చి 50 సంవత్సరాలు అనుకుంటే ఆ 50 సంవత్సరాల్లో వచ్చిన ఉద్యోగాలు 22,000 అయితే ఈ 4 సంవత్సరాలనే సాధించుకున్నాం. ఒకప్పుడు మనం చూసాం. మనం అదేవిధంగా ముందుకొచ్చాడు కాబట్టి ఈరోజు మాదిగ గెలుపుని చంద్రబాబు గారికి అంకితం చేద్దాం. అంటే మాదిగ గెలుపు అంటే చంద్రబాబు గెలిపే, చంద్రబాబు గారు గెలుపు అంటే మాదిగ గెలుపుగా మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటూ మా సమాజానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి టీడీపీ గెలుపు కోసమే అహర్నిశలు శ్రమించాలని మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎక్కడి నుంచి తీసుకున్నారో టీడీపీ గెలుపు కోసం, అదేవిధంగా బీజేపీ గెలుపు కోసం, జనసేన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి మందాకృష్ణ మాదిగ గారి ఆశయమైనటువంటి వర్గీకరణ సాధించుకొని మన బిడ్డలకు భవిష్యత్తుకి బాటలు వేసుకొని కోరుకుంటూ పత్రికా విలేకరులకు మరొకసారి
కడుపులోనే. మాట్లాడాలి